ఏం చేస్తున్నామండి? ఈవేళ మనకి కొంత విశాఖకరమైన సంగతి. గాంధమ్మ గారు ఈవేళ మనకి చాలా కూడా సిద్ధపరిచారండి. వారమంతా అవసరం ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఇబ్బంది. నాకు ఫోన్ చేయడం, అయ్యో ఇలా ఉంది, ఏంటి నా పరిస్థితి అయిపోతుందని చెప్పి బాధపడడం, దానికి ధైర్యం చెప్పి ప్రార్థన చేయడం. వారమంతా అలా ఉన్నారు. శనివారం మన గణపతి జయంతి ప్రాంతంలో ఉండడానికి సీఎం బాబు గారి డాక్టర్ గారు వారు వచ్చి చూశారు. రిపోర్ట్ చూసి చాలా సీరియస్ ఉంది, చాలా ప్రమాదం ఉంది, అర్జెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి పేరూరు వైట్ జంక్షన్ సాయి శ్రీ ఏదో హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉందండి, సాయి విశ్వాస్, అందులో జాయిన్ చేశారండి. ఎందుకు దాని బలహీనత ఏంటంటే 8 రోజుల నుంచి కూడా ప్రతి చిన్న విషయానికి దాని ఎక్కువ వైద్య సహాయం, ఎక్కువ ఔషధాలు వాడేశారు. ఎక్కువ ఔషధాలు అవి లోపల పెరుగులు ప్రమాదకరమైన పెరుగుల్లో రక్తస్రావం జరుగుతుంది మొదలైందంటాడు. పెరుగులో రక్తస్రావం, ఎక్కువ మందులు, పెరుగులు దెబ్బతినేసి తీరా ఆసుపత్రికి వెళ్తే లోపల పెరుగులో రక్తస్రావం అవుతుంది అని ఆ బిడ్డను మరి దేవుడు వైద్యులకు మంచి జ్ఞానం ఇచ్చి మాకు అసలు ప్రమాదం ఆపదేంటో బాధ్యతలో తెలియట్లేదు అని చెప్పి మొత్తం దేవుడి జ్ఞానంతో రక్తస్రావం లోపల అవుతుందని చెప్పి ముగ్గురుని గొట్టం పెట్టి రక్తం తీస్తారట, చెడిపోయిన రక్తం. అంటే అప్పుడు 3 బకెట్ రక్తం తీశారట. అంత అవస్థలో ఉందండి బంగారు తల్లి. ఏమండి ఈ వారం రోజులు అవస్థలో ఉండిపోయి ఫోన్ చేసి పైకి వచ్చేసాను. ఆ కుమార్తె అంటుందండి, ఈ వారమంతా అవస్థ పడదండి, మనం దేవుడు భక్తులకి చాలా ఏర్పాటు చేశాం కదా, అమ్మ పద్మ రేపు ఆదివారం వస్తావా అని అడుగుతుంది అంటాడు. ఆరాధనకు వస్తావా అని అడుగుతుంది అంటాడు సేవ చేసి కుమార్తె. అదేంటమ్మా గంటకి నీకు ఎలా ఉంది, నువ్వు ఆరాధన అంటావేంటి అని చెప్పి తను ఏడుతుంది. కనుక దేవుని ప్రియ భక్తురాలు, మీ అందరూ ప్రార్థనలు కావాలి. మీ అందరూ ప్రార్థనలు చేస్తారా? భక్తులు ఇప్పుడు 5 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయండి. తర్వాత ప్రేమగా మన దేవుని సన్నిధి కావాలని. మీ అందరి ప్రార్థన దేవుడు ఆదరించి ఆ బిడ్డకు అక్కడ ఆలోచించారు. నల్ల మన మధ్యకి వచ్చి
దేవుని ఆరాధించుకునే భాగ్యం, దేవుడి సన్నిధి కోరుకునే బిడ్డ కనుక అటు భాగ్యం తను అనుగ్రహించాలని, మీ ప్రార్థన ప్రతిఫలం పొందాలని ఆశతో ఎదురు చూద్దాం. అదేవిధంగా మీ ప్రార్థన ఫలిస్తాయి. మన ప్రార్థన దేవుడు వింటాడండి. ఏదేమైనా ఒకటే మనసు అండి, ఒకటే మాట. ఒక మాట విన్నాను, ఎవరు పెడతారో విన్నాను. వాణి తన భర్తకి సీరియస్ అయిందండి. మళ్ళీ తిరిగి వారం రోజుల్లో అన్ని 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 సమకూర్చి గొప్ప ఆరోగ్యంతో నింపాడు దేవుడు. సీరియస్ ప్రాణాపై తను అంటుంది, ఎలా ఉందమ్మా మీ వారికి అని అడిగితే, దేవుని కొడుకులో అనుకున్న దానికి ఎక్కువ ఆరోగ్యం పొందారండి అని చెప్పి ఇంకా ఏదో విషయాలు మాట్లాడుతున్నప్పుడు భయపడకుండా జాగ్రత్తగా ప్రార్థనతో ఉంటాడని చెప్పాను. ఆ బిడ్డ అంటుంది, బహిరంగండి బ్రతుకుడు తీస్తే చావైతే లాభం అని అంటుంది. ఏంటంటే బ్రతుకుడు తీస్తే ఆ మనసు, ఆ విశ్వాసం నీకుంటే ఎన్ని ప్రమాదాలు జయించచ్చు, ఎన్ని ప్రమాదాలైనా జయించచ్చు. జయించాలి, మన ప్రభు జయించాలి కనుక ఈ వారమంతా కూడా మీ ప్రార్థనలో తల్లిగారు జ్ఞాపకం చేస్తారు. కాంతమ్మ గారు నాటి తల్లులుగా ప్రోగ్రెస్ ఉన్నారు కనుక ఈ లోకానికి ఎంతో కొంత క్షేమం ఉందండి. తల్లి ఎందుకంటే లోకమంతా చెడిపోయింది. స్త్రీ వల్ల కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది లోకంలో. అటువంటి సమయంలో ఇటువంటి తల్లిని చూసుకుని మాదిరి చూసుకోవాల్సిన అవసరంగా ఉంది. కనుక ఇక్కడ ధ్యానించే వాక్యము తల్లి పాత్ర. కుటుంబంలో, సమాజంలో స్త్రీ పాత్ర ఏంటంటే అన్ని బంధాల కంటే తల్లి బంధం, తల్లి పాత్ర. కాంతమ్మ గారు తన కుటుంబాన్ని ఎన్ని కష్టాలు, తాను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలు కుమార్ ఆకలి పుట్టారు. ముందు కుమార్తెలు పుట్టాడు. కుమార్ చిన్నదానిలోనే భర్త పోయాడు. తను ఒంటరి పోరాటంలో బిడ్డలను ప్రయోజనం చేసుకుని అందరికీ ప్రేమ పంచి తన రక్షణ పొంది అందులో కొంతమందికి 5-6 రక్షణ అందించింది తల్లి. అటువంటి తల్లి కుటుంబానికి కావాలి, సమాజానికి కావాలి. స్త్రీ పాత్ర సమాజంలో, కుటుంబంలో స్త్రీ పాత్ర, తల్లి పాత్ర. ఏ పాత్ర అంటే తల్లి పాత్ర. మొట్టమొదటి హవ్వను చూద్దాం. ఆదికాండం 4:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఏదనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఎవరికంటే మన 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 అవ్వంగా ఎవరంటే అమ్మ. మన ఇంట్లో అమ్మమ్మ కూడా ఉంటారు జగన్గా. వాళ్ళు ఏమంటారు? మా అవ్వ అంటారు. ఏమంటారంటే మా అవ్వ. ఎలా పరిచయం చేస్తారు? మా అవ్వ, అవ్వమ్మ అంటే ఆ అవ్వ కాదు, కుటుంబంలో అవ్వ. కుటుంబంలో బాగా కరువు వృద్ధురాలని తరతరాలు చూసిన వృద్ధురాలు ఉంటారండి. మా అవ్వ అంటారు. ఏమంటే ఇప్పుడు మన అందరికీ కూడా లోపల ప్రజలందరికీ అవ్వ, అమ్మమ్మ ఏం చెప్పాడు అని చెప్తాడు దేవుడు. ఆమె జీవము గల ప్రతి వారికి, జీవరాశులు కాదండి, మనుషులకి ప్రతి వారికి తల్లి. స్త్రీ అంటే తల్లి పాత్ర.
మన అమ్మమ్మ ఎవరండి? మన అమ్మమ్మ 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 నానమ్మ నానమ్మ నానమ్మ. ఆ అవ్వ ఎవరంటే మనకి అవ్వమ్మ. అవ్వ ఎవరంటే అవ్వ అని పేరుంటాడట. అంటే ఆ మాట వచ్చినప్పుడు లోకమంతా ఒకటే కుటుంబం అని అర్థం. లోకమంతా ఒకటే కుటుంబం. పిచ్చెక్కిపోయి కులాల మతాలు పెట్టుకున్నారు, తెలివిపోయిపోయి. రెండవ తల్లి శారమ్మ. ఆదికాండ 17:16 మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, శారయి అనగా ఆమె పేరు శారా. ముందేమో శారయి అన్నాడు పేరు. అబ్రహాం భార్య పేరు శారయి. నీ భార్య పేరు శారయి అనుకో, శారా అన్నాడు. శారా అన్నాడు. రాజకుమారి అంటే రాజకుమారి అంట. శారా అంటే రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదని. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జనములకు తల్లి అయి జనములకు తల్లి. అవ్వమేమో సృష్టిలో ప్రతి మనిషికి తల్లి. ఈ శారమేమో భక్తులకు తల్లి. ప్రపంచంలో ఎవరైనా దేవుడు భక్తులు ఉన్నారంటే వారికి తల్లి. నిజమైన దేవుడి భక్తులకు అబ్రహాము తండ్రి. అప్పుడు శారమే అవుతుంది, ఏమవుతుందండి? వారి కదా తల్లి. ఎవరు తల్లి కూడా? ఏ జనములకు? భక్తి జనములకు. ఎవరికంటే అవ్వమ్మ లోక జనములకు తల్లి, శారమ్మ భక్తి జనాలకు తల్లి. ఇప్పుడు మీ తల్లి ఎవరు? శారమ్మ. లోకరీతి తల్లి ఎవరు? అవ్వమ్మ. ఆత్మరీతి తల్లి ఎవరు? శారమ్మ. అంటే నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జన్మలకు తల్లి అయి చూడును. జన్మల రాజులు ఆమె వలన కలుగుతుందని అబ్రహాముతో చెప్పాడు. విశ్వాసులకు తల్లి. విశ్వాసులకు మొట్టమొదటి భక్తి జనాంగము ఇశ్రాయేలీయులు. మొట్టమొదట దైవ జనాంగము ఇశ్రాయేలీయులు. వారి తల్లి అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబు 12 మంది గోత్రకర్తలు పుట్టాడు. అంటే ఇశ్రాయేల్ జనాంగం తయారైంది. ఇశ్రాయేల్ నుంచి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు మనం వచ్చాం. యేసుప్రభు నుంచి మనం వచ్చాం. ఇక్కడ రక్తంలో నుంచి యేసుప్రభు రక్తంలో మనం వచ్చాం. ఇప్పుడు మనకి శారమైంది తల్లి, విశ్వాసులకు తల్లి. 3 హన్నా. హన్నా ప్రవక్తకు జన్మనిచ్చిన తల్లి. ప్రవక్తకు మొట్టమొదటి ప్రవక్త మోసే కాక మొట్టమొదటి ప్రవక్తకు జన్మనిచ్చిన తల్లి మోసే. మోసే కంటే అబ్రహాం ప్రవక్త ముందు, ప్రవక్త మోసే కంటే ముందు. కానీ మన మతానికి గొప్ప ప్రవక్త మోసే. మోసే కంటే ముందు సమూయేలు ప్రవక్త. ప్రవక్తల కన్నా తల్లి ఎవరంటే? ప్రవక్తల కన్నా తల్లి. ఆ ప్రవక్త సమూయేలు. హన్నా 3వ తల్లి. ప్రవక్తకు జన్మనిచ్చిన తల్లి. మొదటి సమూయేలు 27:28 ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను
చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించాను అంటున్నాడు. ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా పొందిన కుమారుడిని అన్న భర్త దానికి 2 భార్యలు. ఒక భార్య గర్భవతి అయింది, పిల్లలు కంటుంది. అన్నకి పిల్లలు లేదు. ఆమె వేధిస్తుంది. ఈమెను బహుభార్యతో ఉన్నట్టు. ఇప్పుడు ఈమెను వేధిస్తుంది కొట్టాలని. దేవుడు కన్నీరు పెట్టి ప్రార్థన కోరింది. నాకు గర్భఫలం ఇవ్వండి, కుమారుడు ఇవ్వండి, కుమారుడిని ఇవ్వండి, నేను తిరిగి మీ సేవకు అంకితం చేసుకుంటానండి, మీ సేవకు అర్పించుకుంటానండి చెప్పి ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థనకి ప్రతిఫలం పొందాడని ఈ వాక్యంలో కనే చెప్తుంది. బిడ్డ పుట్టాడు. ఏమండి? విని, నేను చేసిన మనవిని విని ఆయన నాకు అనుగ్రహించాడు ఈ కుమారుడిని అని తీసుకొచ్చేది. అప్పుడే మందిరానికి తీసుకొచ్చేది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఏమంటుందంటే దేవుని సేవకు ఇచ్చేసాను. ఇచ్చేట్టు తీసుకొచ్చాను కానీ సేవకుడితో మాట్లాడతాను. సేవకుడు ఏ రీతిలో మాట్లాడతాను? తాను బ్రతుకు దినములనియు వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాడు. నా కొడుకు సమయంలో బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని సేవగా అంకితం చేసేసాను అంటున్నాడు. ఆ మందిరానికి అప్పించేసి సేవకు అప్పించేసింది. పాలు విడిచిన తర్వాత అంత గొప్ప తల్లి అన్న 3వ తల్లి చూశాడు. 4వ తల్లి ఎలిజబెత్ కడు వృద్ధాప్యములో ప్రవక్తని యోహాను తల్లి, యోహాను కన్న తల్లి, బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్న తల్లి ఎలిజబెత్. లూకాసు వార్త 1:57 ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. కడు వృద్ధాప్యంలో యోహాను ప్రవక్తకు జన్మించిన తల్లి, దేవుని సేవకు అంకితము చేసిన తల్లి. యోహాన్ని దేవుని సేవకు అంకితము చేసిన తల్లి. ఎటువంటి గొప్ప తల్లులు ఉన్నారు బైబిల్లో చూడండి. మహా గొప్ప తల్లులు. దేవుడే వారిని గూర్చి గ్రంథంలో లిఖితం చేశాడు. వారి పేరు అంత గొప్పవాడు. 5 మరియమ్మ గారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు తల్లి. అవునా? యేసుక్రీస్తు తల్లి. ఎలిజబెత్ కడు వృద్ధాప్యంలో, మరియా కన్య వయసులో కన్యకగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధమెట్లనగా 1:18 యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను. గర్భవతిగా ఉండేడు. మరి కనే విషయం కూడా చెప్పారు రాశారు గ్రంథంలో. బిడ్డల కన్నా విషయం కూడా లూకాసు వార్త 5:5-7 వచ్చిన 5-7 లూకాసు వార్త 2:5-6-7 వచ్చిన గర్భవతి అయిన మరియా, లూకాసు వార్త గర్భవతి అయిన మరియా మరియతో కూడా ఆ సాక్ష్యంలో రాయబడుటకు
గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండెను కనుక తన తొలి చూలు కుమారుని కని పొద్దు గుడ్డలతో చుట్టి సత్రములో వారి చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. సదుపాయం లేనప్పుడు గాడి మీద వెళ్ళిందండి. దైవానికి ప్రకారము గలిలయ నుండి బెత్లెహేముకి గాడి మీద కూర్చొని వెళ్ళిందండి. ఎన్ని మైళ్ళు ప్రయాణం గర్భవతి. ఏ సదుపాయం లేని రోజుల్లో మన రక్షకుడు యేసుక్రీస్తుని చాలా కష్టకాలంలో ఏమంటే అవమానాలు భరిస్తూ కని గర్భవతి అవ్వడమేంటి అని అవమానాలు భరిస్తూ కుమారుడికి అంది మన రక్షకుడైన యేసు ప్రభువుని. తల్లి పాత్ర ఎంత విలువైనదో 5 తల్లులు చూసుకోవడం మనం బైబిల్లో చాలా మంది ఉన్నారు. పేరులో ఉన్న తల్లులు వారి యొక్క ప్రత్యేకతలు మొదటిగా చూసాం అవ్వమని, రెండవదిగా శారమని, మూడవదిగా హన్న, నాలుగవదిగా ఎలిజబెత్, ఐదవదిగా మరియ. ఏమండి ఆరవదిగా అత్త కోడళ్ళు తల్లి కూతురుగా జీవించిన చరిత్ర బైబిల్లో ఉందండి. అత్త కోడళ్ళు తల్లి బిడ్డలుగా జీవించిన చరిత్ర బైబిల్లో ఉందండి. తల్లి కూతురుగా, అత్త కోడలుగా కాదు, తల్లి కూతురుగా. ఇప్పుడు అసలైన తల్లి పాత్ర ఇప్పుడు అత్త స్థానంలో, అసలైన తల్లి పాత్ర అత్త స్థానంలో కనపడుతుంది బైబిల్లో. నిజంగా ప్రతి కుటుంబంలో అత్త ఆ కోడలు తల్లే. బైబిల్లో అలాగే రాశారండి. అత్త మామ తల్లిదండ్రులు అండి. అత్త మామ అంటే మదర్ ఇన్ లా, అత్త పేరు ఇంగ్లీష్ లో మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే కలిసిపోయింది అర్థం కావట్లేదు. మదర్ ఇన్ లా, లా ప్రకారం అత్త తల్లి. లా ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అత్త అంటే తల్లి. అత్త అంటే తల్లి. కోడలు అంటే మదర్ అండ్ డాటర్. లా ప్రకారం కోడలు అంటే కూతురు. ఏ గొప్ప సంగతి, ఏ గొప్ప సంగతి. బైబిల్ చదువుతాం కదా, మరి మన స్థితి ఎలా ఉన్నప్పుడు ఏ తల్లిగా ఉన్నావు నువ్వు, ఏ తండ్రిగా ఉన్నావు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమంటే ఎంత భక్తిగా ఉంటాం, ఆరాధన మానం, అతనికి కోడలు పడదు. అతనికి ఏమంటే ఇప్పుడు కట్టిన కోడలు ఇప్పుడు సమాజం దౌర్భాగ్య సమాజం. అది క్రైస్తవ లోకంలో కూడా ఏమాత్రం ఒక వాక్యం బరువుగా లేదు. కోడలంటే ఎప్పుడు కట్టేది అత్త, విషపు చూపు చూసే అత్త. అత్త అంటే అదొక పురుగులో చూసే కోడలు. ఆడళ్ళు ఇది సమాజం. అంటే సమాజం ఎలా ఉంది? క్రైస్తవుడిగా నువ్వు, క్రైస్తవుడిగా నీవు ఎలా ఉండాలి అది కూడా నేర్చుకోవాలి మనం. సమాజం ఇక్కడ చేసి మెట్ల దగ్గర వదిలేసి అన్యులుగానే దారుణంగా జీవిస్తావా? క్రైస్తవుడిగా భక్తుడిగా జీవిస్తావా? అది వేడ నేర్చుకోవాల్సింది. ఇప్పుడు 5 తల్లులు చూసాం. అత్త కోడలు తల్లిగా జీవించిన వారు చూస్తున్నప్పుడు రూతు గ్రంథము. ఆ అత్త పేరు నయోమి, కోడలు పేరు రూతు. అత్త కోడళ్ళు తల్లి కూతురుగా జీవించినట్టు గ్రంథం చెప్తుంది. రూతు గ్రంథంలో ఉండే న్యాయాధిపతులు ఏలిన జనముల యందు దేశంలో కరువు కలుగగా.
యోధా బెత్లెహేము అంటే ఒక మనుష్యుడు ఎలీమెలెకు అతని భర్త పేరు తన భార్యను నయోమిని తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునకు వచ్చాను వెళ్ళాను. ఇక్కడ సందర్భం ఏంటంటే నయోమి తన భర్త ఇద్దరు బిడ్డలండి కుమారుడు. యోధా దేశంలో బెత్లెహేములో యోధా దేశం కరువు వస్తుందండి, భారీ పంటలు లేవండి. అందుకని ఆ దేశాన్ని విడిచి మోయాబు దేశం వెళ్ళారండి. భార్య పిల్లలు తీసుకుని భర్త మోయాబు దేశం కుటుంబం వెళ్ళారండి. ఇప్పుడు మనం కూడా ఆర్థిక వనరులు ఇబ్బంది ఉన్నప్పుడు విదేశాలు వెళ్ళాలని అనుకుంటుంటారు. విదేశాలు వెళ్ళి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనుకుంటారు. అలాగే వీళ్ళు కూడా యోధా దేశాన్ని విడిచి మోయాబు దేశం వెళ్ళినట్టుగా మన ప్రాంతంలో కనపడదు. పిల్లలతో కొంతకాలం అయిన తర్వాత అక్కడ భర్త చనిపోయాడండి. ఆ దేశంలో భర్త చనిపోయాడు. తదుపరి ఈలోగా పిల్లలు యుక్త వయసు వచ్చింది కుమారుడికి. తదుపరి తన కుమారుడు మోయాబు తీరును పెళ్లి చేసుకుని ఆ దేశంలోనే నయోమి కుమారుడు ఇద్దరు ఆ దేశంలో వివాహం చేసుకున్నాడు. ఆ దేశస్తులు పిల్లలు మోయాబు దేశంలో స్త్రీలు. ఆ పెళ్ళైన తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత తన ఇద్దరు కుమారుడు చనిపోయింది. చూడండి, నయోమి భర్త పోయాడు, తన ఇద్దరు కుమారుడు కూడా చనిపోయాడు. కాబట్టి మరణం అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాదో ఎవరికైనా తెలుసా? యోధా దేశంలో మోయాబు దేశంలో చనిపోయాడు. నయోమి భర్త కుమారుడు పెళ్ళి అంటే ముగ్గురు కూడా విధవరాలు అయ్యారండి. నయోమి తన కోడళ్ళు విధవరాలు ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, పోషించేవాళ్ళు లేరు, దుఃఖంలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఆకలి బాధతో ఉన్నారు. ఈ ముగ్గురు అంతా ఉండడం కష్టంలో ఉన్నప్పుడు ఒక వార్త వచ్చిందండి. ఏంటి ఆ వార్త అంటే యోధా దేశంలో అన్న వస్త్రములు సమృద్ధిగా ఉన్నాయి, మంచి పాటి పాటలతో తొలతూగుతుంది యోధా దేశము అని వార్త వచ్చింది. కష్టాలు ఉన్న సమయంలో మీ దేశంలోనే నీకు అన్నం సమృద్ధిగా దొరుకుతుందమ్మా అని వార్త తన విన్నది. విన్న తర్వాత ఏమండి నయోమి సొంత దేశం యోధా దేశంలో పాడి పంటలతో తొలతూగుతున్నదని విని యోధా దేశంలో బయలుదేరి ముగ్గురు కూడా అత్తగారు కూడా బయలుదేరారు, కోడలు కూడా. నయోమి తన ఇద్దరు కోడలను మీరు మీ తల్లుల ఏళ్లకు తిరిగి వెళ్ళుడి అని చెప్తున్నాడు. నేను ఒక్కదాన్నే నా దేశంలో అడుగుతాను, ఏమండి కుమార్తెలారా అంటుంది కోడల్ని, కుమార్తెలారా మీరు యవనస్తులు మీ తల్లులు గృహాలు పెట్టి మళ్ళా పెళ్లిళ్ళు చేసుకొని సుఖంగా జీవించండి అని చెప్తుంది. అతగారు జీవిస్తుంది అన్నమాట. నాతో రావద్దు, ఎవరి ప్రయాణంలో ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్ల పాపతో సుఖంగా ఉండండి, మీ గృహాలకి మీ గ్రామానికి వెళ్ళిపోండి అమ్మా అని బ్రతిమాడుతుంది. మీరు పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతుకుడని దీవించారు. వారు వెలుగెత్తి ఏడ్చి ఎంతగా ప్రేమించారు కూడా నచ్చగాని కోడలిద్దరు కూడా వెళ్ళిపోమని ఏడుస్తున్నారు. దాని పట్టుకుని గొల్లుమని ఏడ్చారు. ఏడ్చి మేము వెళ్ళము అన్నారు. ఏమన్నారు కోడలు?
మేము వెళ్ళము, నీతోనే ఉంటామని. ఇద్దరు కూడా మంచి మంచి మనసు, ఇద్దరు కూడా మంచి కోటలే. ఆమె వారితో కుమార్తెలారా, ఏంటంటే కోటలు ఏమంటుందండి? కుమార్తెలారా, నా కుమార్తెలారా. ఏమండి కుమార్తెలారా అంటే పిలుస్తూ కోటలు అనలేదు, పిలిచి వారికి ఓదార్చి నచ్చ చెప్పింది. అయితే ఆ మాటలకు పెద్ద కోడలు అత్తను ముద్దు పెట్టుకొని తన ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు తన మాటలు, తన కౌన్సిలింగ్ ఇచ్చిందనమాట. తన మాటలు నచ్చాయి. ప్రేమపూర్వకంగానే పెద్ద కోడలు తన ఇంటికి వెళ్ళింది. అయితే చిన్న కోడలు కూడా, అమ్మ నువ్వు కూడా వెళ్తూ నీ తోడు కోడలు వెళ్ళదు కదా. చిన్న కోడలు రూతుతో, నీ తోడు కోడలు తన ఇంటికి వెళ్ళినది కదా, నీవు వెళ్ళు అని. అప్పుడు చిన్న కోడలు అంటున్నాడు, ప్రతి కుటుంబంలో ఏ కోడలు ఉండాలో ఈ వాక్యం చెప్తుంది అనమాట. చిన్న కోడలు అంటున్నాడు. అందుకు రూతు, ఆ చిన్న కోడలు పేరు రూతు, తన మంచి మనసును బట్టి, అత్తను తల్లిగా ప్రేమించిన ఆ యొక్క గుణ లక్షణాన్ని బట్టి తన గ్రంథంలో, తన పేరులో గ్రంథం కూడా రాయించాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో వచ్చింది తను అంటున్నాడు, అందుకు రూతు నేను నిన్ను విడిచి వెళ్ళను అని చెప్పాడు. జగేష్ నిజమా? నేను నిన్ను వెళ్ళను. ఇదే నా మాట. ఏంటో మాట అంటే, నీ దేవుడే నా దేవుడు. ఏమంటుందంటే చదువుకోవాలి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ కుటుంబమే నా కుటుంబము. నీవు మృతి నొందిన చోటే నేను మృతి నొందుతాను. నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడే చనిపోతావు. చనిపోయే వరకు ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరండి. చిన్నవాడు చెప్తున్నాడే, ఇటువంటి కోడలు కావాలంటే కుటుంబాల్లో ఇటువంటి కోడలుగా మీరు ఉండాలండి. కోడలుగా ఉన్నవారు ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ కుటుంబమే నా కుటుంబము. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే. ఆ ప్రేమను బట్టి, ఏమంటే చిన్నకోడ ప్రేమను బట్టి వారిరువురు అత్త కోడలుగా కాక తల్లి కూతురుగా జీవించారు. అలాగే తల్లి కూతురుగా జీవించారు. ఆ దేశం వెళ్ళారు, కోడ వెళ్ళిపోయాడు. యోధ దేశం వెళ్ళి బెత్లెహేం వెళ్ళిపోయాడు. బెత్లెహేం అంటే యేసు ప్రభు పుట్టిన ఊరండి. యేసు ప్రభు పుట్టిన ఊరండి. బెత్లెహేం వెళ్ళాడు. అక్కడ నయోమి వృద్ధురాలు, రూతమ్మ యవనస్తురాలు. తను పొలం పనికి వెళ్ళి, చిన్న కోడలు, తన కూడా ఉన్న కోడలు పొలం పనికి వెళ్ళి కూలి చేసి అతను పోషించింది. కోడలు అతను పోషించిన కోడలు బాగా ఎక్కాలి. ఇప్పుడు మనసులో మనం కూడా చాలా తేడాగా ఉన్నాయి. వాటి ఉన్నారు కానీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కాలి మనలోకి. అత్తను పోషించిన కోడలు
కష్టపడి పొలం పని చేసి. ఈ కోడలకు కూతురులా పెళ్లి చేసిన అత్త. ఈ కోడలకి కూతురి పెళ్లి చేసినట్టుగా పెళ్లి చేసిన అత్త. భోజనం ఒక ధనవంతుడిని ఇచ్చి వారి వంశంలో ఒక వ్యక్తిని ఇచ్చి ఆ రూత్ అమ్మకు పెళ్లి చేసింది అత్త. అత్త కాదు, తల్లి. చూసారు ఇప్పుడు? తల్లి, అత్తను తల్లిగా పోషించిన కోడలు, కోడలు కూతురుగా చూసి ఎవరి ప్రేమలో ఒంటరి ఉండకూడదని పెళ్లి చేసిన అత్త. అర్థమైంది మాట? అంటే ఇప్పుడు వారిద్దరి మధ్య బంధం ఎలా ఉన్నప్పుడు అత్త కోడలుగానా తల్లి కూతురులుగానా? చెప్పాలి మీరు. అత్త కోడలుగానా తల్లి కూతురులుగానా? ఏమండి? ఆ ప్రేమలో తల్లిలా పెళ్లి చేసింది కదా, ఆ కుటుంబము పిల్ల పాపలతో ఎంతో సుఖముగా ఉన్నారు. మీ ప్రేమ ఆశీర్వాదంగా మారిందండి. కలహము శాపమండి. ప్రేమ లేకపోతే శాపమండి, శాపములు అంటలేక. ఈ ప్రేమ వారికి ఆశీర్వాదంగా మారిందండి. ఎంతో సుఖముగా ఉన్నారు. వారి ప్రేమను బట్టి ఎక్కడికి వచ్చాను తెలుసండి? ప్రభు అయిన యేసు జననానికి ఈ రూతమ్మ ఏమైనా తెలుసండి? అమ్మమ్మ అయిందండి. యేసు ప్రభు అమ్మమ్మ అయిందండి. ఏమైందండి? చూడండి, అత్తను ప్రేమిస్తే యేసు ప్రభు లోకరక్షకుడు యేసు ప్రభు యొక్క ఆ జననంలో, ఆ కుటుంబంలో, ఆ యొక్క వంశ వృక్షంలో వచ్చేది. కానీ ఎక్కడో పోయినప్పుడు కాదు, ఈ దేశస్తురాలు కాదు, యూదురాలు కాదు, ఇశ్రాయేలు జనాంగం కాదు, అన్యురాలు యేసుక్రీస్తు యొక్క వంశ వృక్షంలో వచ్చేసిందండి. ప్రేమ, అత్తను ప్రేమించిన ప్రేమ, అత్తను తల్లిగా ప్రేమించిన కోడలు, అత్త కోడలు కూతురుగా ప్రేమించిన ప్రేమ. ఏమంటే ప్రతి తల్లి కూతురు ఎలా ప్రేమిస్తుంది? అది సహజం. ప్రతి తల్లి కూతురు ఎలాగా ప్రేమిస్తుంది? సహజం. ప్రతి కూతురు తల్లి ఎలా ప్రేమిస్తుంది? ఇప్పుడు ఈ ప్రేమకు రావాలి. అది సహజమైన ప్రేమలో అత్త కోడలు తల్లి కూతురుగా జీవించిన జీవితమే ఆశీర్వాదం, లేదంటే శాపము. ఆ శాపం నరకం వరకు వెళ్తుందండి. ఎక్కడి వరకు? నరకం వరకు. శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తారో తెలుసండి? శాపగ్రస్తులు ఎక్కడికి వెళ్తారు? అత్త వస్తుంది కదా, ఓపికలేదు కదా, ఏమన్నా నువ్వు నేను పడుతున్నాను కదా, అందగలుగుతాను కదా చెప్పిన గంతులు వేసేవాళ్ళు క్రైస్తవులు అయినా సరే నరకానికి వెళ్తాడు. ఎవరా? కుటుంబ జీవితంలో నువ్వు క్షేమం నువ్వు బాట చేయకపోతే నీకు నరకమే అని భయపడాలి. ఏడు చూద్దాం. శాపగ్రస్తులు అంటే అర్థం ఏంటి? అధ్యక్షులంత 25:41. శాపగ్రస్తులు అంటే వాళ్ళ స్థానం ఎక్కడ? అప్పుడు ఆయన ఎడమ వైపున ఒళ్ళు వారు చూసి సత్యపబడిన వారు నన్ను విడిచి అపవాదికి వారి దోతలను సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోలే. నువ్వు నీ కూతురు ప్రేమిస్తా మంచిదే, నువ్వు తల్లి ప్రేమిస్తా మంచిదే. అక్కడ సహజ ప్రేమది. అతను తల్లిగా కోడలను కూతురుగా ప్రేమించకపోతే క్రైస్తవుడిగా రక్షణ పొందడం నరకానికి పోతావు. అంతే ఒకటమ్మా.
ఎందుకంటే శాపగ్రస్తులు అన్నమాట. కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. అది కుటుంబ వ్యవస్థను కాపాడుకోకపోతే విశ్వాసరాలు కాదు. విశ్వాస జీవితం కలిగిన వాడు కాదు. తర్వాత అది ఎందుకు ఇదంతా మనం చెప్పుకోవాలంటే ఎప్పటి సమాజం స్త్రీ పురుషులు, ఎప్పటి సమాజంలో స్త్రీ పురుషులు, పురుషుడి కంటే ఎక్కువ స్త్రీ, స్వార్థం, దురాశ, దుర్మార్గం, సుఖభోగములకు లోనై బంధాలకు విలువ ఇవ్వకుండా వృద్ధులను పెద్దలను పట్టించుకోకుండా కుటుంబాలకు సమాజానికి ఎంతో కీడు చేస్తున్నారు స్త్రీలు పురుషుడి కంటే. ఇప్పుడు సమాజం లోకమంతా స్త్రీ పాత్ర, తల్లి పాత్ర, ప్రేమ కలిగిన పాత్ర కొంచెం విషపూరితం అయింది. ఏమైందంటే స్త్రీ పాత్ర, తల్లి పాత్ర విషపూరితమైంది. అయితే క్రైస్తవులు ఎలా ఉండాలి? ఆ విషయాన్ని నింపుకోవాలా? విషయానికి వెలుగుడు దేవుని వాక్యంలో ఉండాలా? విషయానికి వెలుగుడు దేవుడి వాక్యం అంటే మానసిక విషయానికి వెలుగుడు దేవుని వాక్యం తీసుకుంటే నీలో విషయం విలుగుడు అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు బయట గురించి మాట్లాడుతున్నా, మన క్రైస్తవ లోకం ఎలా ఉంది, మన సంఘం ఎలా ఉంది. ప్రపంచంలో క్రీస్తు సంఘం కోట్లాది మంది ఉన్నారు. మనం 100 మంది కూడా కూర్చోట్లేదు ఇక్కడ. మొత్తం క్రీస్తు సంఘం గురించి మాట్లాడుతున్నానండి. ఆ సమాజం మధ్యలో ఉన్నవాడు మనం. ఆ సమాజంలో ఉన్నవాడు మనం. ఏ సమాజం? స్త్రీ, తల్లి పాత్రగా ఉన్న స్త్రీ విషపూరితమై స్వార్థం, దురాశ, దుర్మార్గం, సుఖభోగములకు లోనై బంధాలకు విలువ ఇవ్వకుండా కుటుంబాలకు సమాజానికి ఎంతో కీడు చేస్తున్నారు ధనాపేక్షతో. ఎందుకంటే ధనాపేక్ష పురుషుడికి ఎక్కువ, స్త్రీకి ఎక్కువ. మీరు చెప్పాలి. ధనాపేక్ష పురుషుడికి ఎక్కువ, స్త్రీకి ఎక్కువ. చెప్పండి అన్నా, చెప్పాలి. మా చదువు చెప్పాలి. వెరీ గుడ్. వెళ్ళిపోయింది. ఏంటి ఆ ధనాపేక్ష ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది? పిశాచిలాగా ఆ ధనాపేక్షతో కుటుంబంలో ఈ తల్లి పాత్ర పిశాచిగా మారింది. తల్లి పిశాచా? ఓ కొడుకు అంటున్నాడు తల్లిని, పిశాచి నా తల్లిని. చూద్దాం. ఒక కొడుకు ఆత్మహత్య చేసుకుంటూ యూట్యూబ్లో లైవ్లో మాట్లాడుతూ నేను సరిపోతున్నాను, కారణము నా తల్లి, మనిషి రూపంలో రాక్షసి. ప్రతి మాట పొడికెళ్ళిపోవాలి. కొడుకులో, కూతురులో, భర్తలో, పిల్లల్లో, మనవలో, మరవాళ్ళలో, అన్నదమ్ములను ప్రేమించకుండా డబ్బులు ప్రేమించినటువంటి స్త్రీ రాక్షసి అన్నాడు. దాని కొడుకు ఏమన్నాడంటే లైవ్ లో మనిషి రూపంలో ఉన్న రాక్షసి నా తల్లి. కారణం ఏంటి? మనిషి రూపంలో ఉన్న రాక్షసి నా తల్లి. కారణం ఏంటి? తనకి డబ్బు పిచ్చి అన్నాడంట. పిచ్చి. మరి డబ్బు పిచ్చితో ఏం చేసింది? తన అంత అత్యంత బాగా మాట్లాడిన కొడుకు
అని అంటే, నా భార్యను నన్ను బ్రతకనివ్వడం లేదు. నా కన్న తల్లి. కారణం ఏంటి? పెళ్లి చేసిన వాళ్ళే నా భార్యను ప్రతి క్షణం కట్నం వరకు వెళ్తుంది. కట్నము ఇచ్చే కట్నం ఎక్కువగా తేలేదని ఏడు భర్త అన్నాడు. ఆ భార్య ఎలా వేధిస్తుందో తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వేదిక పెట్టి కొడుకని మాట్లాడు. ప్రతి క్షణం ఏమంటుందంట, తన తల్లి కోడల్ని కట్నం ఎక్కువ తేలేదని, ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేద్దామని నన్ను నా భార్యను క్షణం ప్రతి క్షణం మానసిక క్షోభకు గురి చేస్తుంది నా తల్లి. రే మీ ఆవిడ ఎక్కువ కట్నం తేలేదురా, పలానా చేసుకుంటే 10 లక్షలు వస్తుంది కదా, పలానా 50 లక్షలు వస్తుంది కదా, పలానా కోటి రూపాయలు వస్తుంది కదా, ఎందుకంటే అని చెప్పి కొడుకు తిట్టేస్తున్నాడ. అనుక్షణం కోడలు తిట్టేస్తున్నాడు. కొడుకు చెప్తాడండి, నా సొంత మాట కాదు, యూట్యూబ్లో చూడండి ఒకసారి. రైట్. ప్రతి క్షణం మానసిక క్షోభకు గురి చేస్తుంది. నేను పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని చాలా బాధ పెడుతున్నానని నా మీద నాకే అసహ్యం వేసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఈ తల్లి వేదికలు భరించలేక, తల్లిని ఏమి అనలేక, తల్లినే ఏమనలేక భార్య మంచి భార్య దొరికింది. ఆ ప్రేమను అవమానపడుతుంది తల్లి. నా మీద నాకే అసహ్యం వేసి ఆత్మహత్య చేస్తున్న నిర్ణయం తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. నేను నా భార్య కూడా నా తల్లిని బాగానే చూసుకుంటున్నాం. మరి ఇంకేం కావాలి మనిషికి? ఈ దుస్తురాలకి ఇంకేం కావాలి? బాగా చూసుకుంటారు. కోడలు బాగా చూస్తున్నాడు. కోడల దగ్గర ఎత్తుంది అన్ని. ఇప్పుడు ఒక భోజనం అంతా తిరుగుతుంది. అయినా మనిషి మా కోడలు మంచిదానం, కొడుకు మంచి కనపడలేదండి. కొడుకు కూడా తల్లి మహాప్రేమ, మా అమ్మ అలాంటిదే పట్టించుకోమంటున్నాడు భార్య. అయినా వేదికలు మాట్లాడాలి. ఎందుకంటే అది డబ్బు పిచ్చిది అయిపోయింది. కొడుకు క్షేమం నాకు అక్కర్లేదు, కోడలు నాకు అక్కర్లేదు. డబ్బు కోడల స్థానంలో డబ్బు రావాలి, కోడల స్థానంలో డబ్బు రావాలి. ఈ నా మాట కాదండి. ఒక కొడుకు వేదన, చాలా బాధ కలిగింది నాకు, చాలా బాధ కలిగింది. ఇటువంటి వాళ్ళు మాకు సంఘంలో ఎవరు ఉన్నారేమో ఒకసారి జ్ఞాపకం చేద్దామని నాకు ఎందుచేత వార్తలు దిద్దు కావాలి కదా, ఉంటారు లేరన్నాడు. ఇక్కడ భక్తుల్లో కూర్చుంటాం మనం. తర్వాత చాలా గొడవ ఉంది. వారం రోజులు ఎలా జీవిస్తున్నాం మనం? వారం రోజులు ఈ గంట కూర్చుంటున్నాం. వచ్చే గంట ఆరాధన కదా. ఏమండి అంటున్నాడు కొడుకు, నా భార్య నేను కూడా నా తల్లిని బాగా చూసుకుంటున్నాం. అన్న వస్త్రములకు ఏ లోటు లేదు. అన్న వస్త్రాలకి తీసుకున్నారు, 10,000 ఎక్కడ తీసుకున్నారు. ఆహారానికి వస్త్రానికి లోటు లేదు. మా అమ్మ డబ్బు పిచ్చింది అన్నాడు కొడుకు. అంటే ఇక్కడ ఎవరు డబ్బు పిచ్చాడు గుర్తు తెచ్చుకోండి. మా అమ్మ డబ్బు పిచ్చితో మా జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. మా జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది.
ఇప్పుడు కొడుకు లేనప్పుడు కూతురు భార్య ఏదో అంటున్నాడు తల్లి అత్త వచ్చిన భక్తి చెప్పరా చెప్తుంది కదా. తల్లిని ఏమన్నాడు అంత కుమిడిపోతుంటాడు కదా, మనసు అంతా మునిగిపోతుంది కదా. అలాగే అన్నమాట జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. నేను చనిపోయిన తరువాత నిర్ణయం తీసేసుకున్నాడండి. నిర్ణయం తీసుకుని మాట్లాడి నేను చనిపోయిన తర్వాత మా అమ్మను గట్టిగా శిక్షించండి అంటే ఎంత బాధపడేది చూడండి. కొడుకు కోడలు అంటుంది అనుకుంటున్నాను, కోడల్ని అంటున్నాను అనుకుంటున్నాను, కొడుకు వచ్చింది కొడుకుని బాధపడుతున్నా తెలియదు, కొడుకుని బాధపడుతున్నానే తెలీదు. నేను చనిపోయిన తర్వాత మా అమ్మను కఠినంగా శిక్షించండి. ఇలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు. బాబోయ్, ఇలాంటి తల్లి క్రైస్తవుడు ఉండొచ్చా? చెప్పాలనుకుంటా అదే ఏమండి. ఇది ఒక తల్లి కోడలు తెచ్చిపెట్టి కొడుకుని లేకుండా చేసుకుంది. కొడుకు నాశనం తెచ్చిపెట్టి కొడుకు పండుగలా ఉన్నాడండి, త్వరలా ఉన్నాడండి, కొడుకు మంచిగా ఉన్నాడండి. కొడుకు చూసి ఆనందం జీవించేది తల్లి. పెళ్లి చేసింది తానే. మళ్ళీ డబ్బు పిచ్చితోటి కట్నం కట్నం అనే ఒక పిశాచి. ఈ పిశాచిని కట్ట పిశాచి, రెండు పిశాచులు ఏకమయ్యాయి. ఎన్ని పిశాచులు? తల్లేమో కోడలు కూడా పిశాచి అయిపోయింది, డబ్బు పిశాచి కూడా తోడైంది. ఎందుకంటే నా భాష అర్థవుందా? కొడుకుని పోగొట్టుకుంది, కుటుంబం నాశనం. ఇంకొక మరొక తల్లి ఈ సమయంలోనే, ఈ వార్త సమయంలో మరొక తల్లి పాత్రలు మనం ధ్యానిస్తున్నాం. ఎంత గొప్ప తల్లులు ఉన్నారండి. ఈవేళ ఇక సీట్ ఖాళీ ఉంది. కాంతమ్మ తల్లి పాత్ర గొప్ప పాత్ర. ఇటువంటి తల్లులు ఉండాలి. ఇటువంటి తల్లులు ఉంటే సమాజం బాగుంటుంది. ఇటువంటి క్షేమం ఉన్నామంటే ఇటువంటి తల్లులు సమాజంలో ఉన్నారు. కానీ విషపూరితం అయిపోతుంది తల్లి పాత్ర విషపూరితం అయిపోతుంది. ఇంకో మరొక తల్లి తన ముగ్గురు పిల్లలకు పెరుగు అన్నంలో విషం కలిపి ఏంటంటే ఆ తల్లి ఏంటంటే భర్తతో సహా నలుగురికి పెరుగన్నం కలిపెట్టినాడు. తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురికి నలుగురికి చంపేద్దామని విషం కల్పిస్తుంది. భర్త ఇప్పుడు మధ్యాహ్నం కాలం ఇప్పుడు పెరుగన్నం ఏంటి, నాకు కూరను తింటాను, కూరను పెట్టంటే కాదుకూడదని అనుమానం వస్తుందని చెప్పి ఆ భర్త కూరను పెట్టింది. ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. పెరుగన్నంలో విషయాలు చంపేసింది. ముగ్గురు పిల్లలు రత్నాల్లా ఉన్నారండి. ఎంత అందంగా ఉన్నారో చెప్పలేదు. తల్లి పాత్ర విషయం అవుతుంది, జాగ్రత్త. తల్లి పాత్ర విషయం అవుతుంది, జాగ్రత్త. భర్తను మోసం చేసి వేరొక భర్తను మోసం చేసి వేరొక అక్రమ సంబంధాన్ని బట్టి ఈ అక్రమాన్ని కోరుకుంది. భర్తను కాదని వేరొక అక్రమ సంబంధాన్ని బట్టి ఈ అక్రమాన్ని కోరగలిగింది. సుఖభోగం కొరకు, క్షణిక సుఖం కొరకు ముగ్గురు కన్నబిడ్డలు చంపేశారు. ఏమండి, అసలు అత్తైనా తోడలైనా తల్లైనా కూతురైనా తండ్రి అయినా అల్లుడైనా ఎవరైనా భూమి మీద ఒక మనుషుడికి పుడితే ఒక ఆత్మ వచ్చింది. భూమి మీదకి ఒక ఆత్మ వచ్చింది. ఒక ఆత్మ పంపాడు. ఆ ఆత్మ రక్షణ 10 మంది పదవి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. ఇవి నాశనం చేసిన కాదు.
ఏమండి, పాము తన పిల్లలను తానే తినేస్తుందని మనకు తెలుసు. పాము తన పిల్లలను తానే తినేస్తుంది, తినేస్తుందని. అలాంటి తల్లులు ఇవాళ సమాజంలో ఉన్నారండి, అత్త స్థానంలో ఉన్నారండి, తల్లి స్థానంలో చంపే స్థితులు ఉన్నారండి, సమాజంలో ఉన్నారండి. క్రైస్తవుడు ఎలా ఉన్నాడండి, అది కావాలి. రెండు నెలల్లోనే ఆకు కృషి చేశారు. ఎక్కడ జరగదండి ప్రపంచం, 2 నెలల్లో తీర్పు ఎక్కడ జరగదండి. సమాజం తెలిసిన తర్వాత పబ్లిక్ చంపేయమన్నారు. ఇక్కడ ఈ మనిషి కొట్టి చంపేయండి అన్నారు గ్రామస్తులు. ఇక్కడే కొట్టి చంపేయండి అన్నారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత 5, 6, 10, 15 సంవత్సరం పడుతుంది శిక్ష పడాలంటే. 2 నెలల్లో వేస్తారు మనిషికి. ఈ విషపు ఆలోచన కలిగిన తల్లి క్షేమం వల్ల సరిపోయిందా చెప్పాలి. 2 నెలలు కూడా సుఖం అనిపించలేదండి. దీనిని బట్టి భక్తి గల కుటుంబాలలో అంటే మనం ఇవన్నీ చూసాం కదా. దీనిని బట్టి భక్తి గల కుటుంబాలలో మన జీవితాలు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కుటుంబాల్లో ప్రేమ ఎలా తెలుసండి? పెళ్లి చేస్తారండి ఎంతో ప్రేమగా, ఎంతో ఘనంగా. చేసిన తర్వాత ఆ కుటుంబంలోకి వచ్చిన కూతురు భర్త అల్లుడు అంటే ఇష్టం ఉండదు. ఆ అత్తకే కూతురు ఇష్టం. పెళ్లి ఘనంగా చేస్తారండి కొడుక్కి. కాబట్టి ఆ కోడలంటే ఇష్టం ఉండదు అత్తకి, కొడుకు అంటే ఇష్టం. బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే అల్లుడయ్యాడో అతను నీ కొడుకు, ఎప్పుడైతే కోడలయ్యిందో నీ కూతురు. అంటే కానీ ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. భక్తిగా కుటుంబాలు ఎలా ఉన్నాం? ఏమండి, అన్నదమ్ములకి అక్క చెల్లెలకి తోడుకోవడం పట్టలేదండి. క్రైస్తవ కుటుంబాలు అసూయ ద్వేషాలండి, బాగా ప్రతీకారం అంటారండి. ఎలా ఉన్నాం మనం? దీనిని బట్టి వ్యక్తిగత కుటుంబాలలో మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. చేసుకుందామా వద్దా? ఏం చేద్దాం? అవసరమా? ఎందుకని లోకము తల్లి పాత్ర విషమైపోయింది. అందులో బయటకు వచ్చాం, భక్తిలో ఉన్నాం. ఆ భక్తి జీవితంలో విషమైపోతే ఇక రక్షించేవాడు ఎవరు? చూద్దాం. మొదటి పేతురు పత్రిక ఎందుకు విషమైపోతుంది? 2:1-2 మొదటి పేతురు పత్రిక. ప్రభు దయాళుడని. మన నమ్మిన ప్రభు ఎవరండి? దయగలవాడు. మరి ఎందుకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అది మన ప్రభు దయాళుడని రుచి చూసినప్పుడు నీవు కూడా దయ కలిగి ఉండాలి. నీ కొడుకు పట్ల, నీ కోడల పట్ల, నీ అల్లుడి పట్ల, నీ యొక్క పిల్లల పట్ల, అన్నదమ్ముల పట్ల, పెద్దల పట్ల అటువంటి దయ ఉండాలి. నిజంగా ఆ దయ దేవుడు, నా దేవుడు దయగలవాడు అని నువ్వు చూసినప్పుడు, తగ్గినప్పుడు నీకు ఏ లక్షణాలు ఉండకూడదంట? సమస్తమైన దుష్టత్వము. ఏంటంటే అంటే ఏమనుకున్నాలో ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? ఎవరిదోనండి? క్రైస్తవుడు.
సమస్తమైన కపటం. కపటం ఎవరిలో ఉంది? కపటం ఎవరిలో ఉంది? కమలు చెప్పండి. కపటం ఎవరిలో ఉంది? మనలోనే అనాలి. వేషధారణ ఎవరిలో ఉంది? అంటే పైకి భక్తిగా లోపల విషయం. పైకి భక్తి లోపల విరక్తి. వేషధారణ అసూయ. ఎందుకంటే ఇది ఎక్కువ ఉందండి బాబు. ఇదే ప్రమాదం. ఇప్పుడు ఇదే ప్రమాదం. ఇదే విషయం అండి. మనుషులు విషయం తెలిసంటే విషం పాము విషయం బాటిల్లో పెట్టి కనపడుతుంది. ఈ కనపడని విషయం మనసులో ఉంది. అదే అసూయ. ఏంటంటే అసూయ. సమస్త దోషం. అసూయలో ఏమవుతుంది? ఒకటి కాబట్టి దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ. అందులో ఈ 4 నుంచి దోషణ మాటలు వస్తాయంట. దోషణ మాటలు ఏమంటాడే? దోషణ మాటలు. ఎవరినే? 24 గంటలు అత్తనే, 24 గంటలు కోడలనే. అవి ఎండగా మాట మీ వరకే మాట్లాడుతుంది. సమస్త దోషణ మాటలను ఏం చేయలే? మాని. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఎవరు చెప్తారు? రాజుగారు కాదు, దేవుడు. మానవా? చెప్పండి. మానవా? మాని అంటే అర్థం ఇప్పుడు టోటల్ ఏమనుకో, అతనేమి అనుకో, కొడుకుని బాధపెట్టుకో, బయటికి నటించుకో, ప్రేమ నటించుకో. ఓ తల్లి, ఓ బాబు, ఓ భార్య, ఓ భర్త కదా, నటించుకో. ప్రేమ నటించుకో, ప్రేమించు. ప్రేమ నటించద్దు, ప్రేమించు. మానే. ఈ 4 మానే. అసూయ అన్నిటికంటే ప్రమాదము. ఎందుకంటే పాము విషం కంటే ప్రమాదం. పాము విషం కంటే ప్రమాదం. ఆడ అనవా? అదే అనవా? ముందు విషయం కట్టేద్దాం అన్నమాట. కట్టేద్దాం. ఏం చేద్దాం? కట్టేద్దాం. ఆడ కాదు, అదే కాదు. ఆ వదిన, ఆ అక్క, ఆ బావ, ఆ కొడల అనాలి. ఆడాదే కాదు. ఆడా అదా కాదు. ఏమవుతున్నప్పుడు అసూయ. ఏమవుతుందంటే అసూయ. మాని. మాందా ఉందా? ఏం చేద్దాం? వేరే పాటను బట్టి పాత్ర, తల్లి పాత్ర స్త్రీ గొప్పది. తల్లి పాత్ర విషయం అవుతుంది. మాని అవిశ్వాసం కాదు. 4 లక్షణాలు. కాబట్టి దుష్టత్వం, కపటము, వేషధారణ, అసూయ. తర్వాత ప్రభు దయాలను చూసి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలను మానేద్దాం. ఉన్నవి ఏంటంటే ఉన్నవి ఏం చేద్దాం? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. వాక్యమని దేవుడు చెప్తున్నాడు. దేవుడి మాట కూడా వచ్చేవా? దేవుడి మాట వచ్చేవా? మన కుటుంబాల ఆశీర్వాదం ఎందుకు తెలిసినట్టు ఈ 4 లక్షణాల వల్ల. ఆ లక్షణాలు ఏంటంటే చెప్పండి ఒకసారి. సమస్తమైన, అందరూ చెప్పాలి. సమస్తమైన దుష్టత్వము నీలో ఉందా?
మీలో ఉందా? ఉందా? ఉంది. చెప్పండి. ఉందా? ఉంది. ఒకసారి బస్సు కొడుతూ వస్తుంది బయటికి. బస్సు కొట్టాడు కాబట్టి సమస్తమైన అందరూ చెప్పండి. సమస్తమైన కాపాడము ఉందా? ఎవరు చెప్పట్లేదు మీరు? లేదా 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 చెప్పండి. ఉంది. అదే వేషధారణ చెప్పండి. వేష ఉందా? ఉంది. అసూయ ఉందా? ఉంది. ఈ 4 ఏళ్ళు తెచ్చండి. దోషణ మాటలుగా తయారవుతాయి. దోషణ మాటలుగా తయారవుతాయి. సమస్త దోషణ మాటలను ఉన్నాయా? మాని మాందామా పుచ్చుకుందామా? ధన్యులు అవుతారండి. కుటుంబం పిల్లలు ఆశీర్వాదం ఉంటారండి. ఈ ప్రార్థన దేవుడు అంటాడండి. మేము అనుకుంటే అన్నీ అవుతాయండి. ఇవన్నీ ఆపండి. ఇవన్నీ నువ్వు నీలో కోరిక నెరవేర్చాలి. నీ ప్రార్థన ప్రతిభలు ఉండదండి. ఈ బయటకు వస్తేనే నీకు ఆశీర్వాదం అండి. చూడండి వాక్యం అంటే ఎంత ప్రీతిగా ఉన్నారు. సంఘంలో ఎలా ఉందా? చూడండి ఎలా ఉందా? ఇంత అమూల్య శాఖం నేర్చుకుంటూ ఒక్క వాక్యం కూడా బుర్ర పడకపోతే ఏంటంటే కిక్కిస్తుంటారండి ఇక్కడ సంఘం. ఏ ఆదివారం మాట్లాడదండి అంటే ఎందుకు ఇలా ఉందంటే వాక్యము తీసుకోవట్లేదండి. వాక్యాన్ని తీసుకోవట్లేదండి. ఎందుకంటే ఎందుకంత ఖచ్చితంగా చెప్పాను దేవుడు తెలుసండి. మనము దేవుని కనబెడదామండి. మరి ఎవరంటే దేవుడు కనబెడలు చెప్తాడని కూర్చోబెట్టి యాకోబు పత్రిక 1:18 యాకోబు పత్రిక అండి 1:18 ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రతిఫలము ఉన్నట్టు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. మనం ఎవరంటే కనబిడ్డలు అండి. మరి బిడ్డలు ఎలా ఉండాలని చెప్పాలి. చెప్పదు తండ్రి చెప్పడా చెప్తున్నాడు కదా. ప్రతి వారు చెప్తున్నాడు. బైబిల్ చదివి ప్రతి సభలో చెప్తున్నాడు. 19 నా ప్రియ సహోదరులారా మీరు ఇది సంగతి ఎరుగుతారు కనుక ఎరుగుతాం. మనము ఏం ఎరుగుతాము? కన్న బిడ్డలమని. వెరీ గుడ్. మనకు ఎవరు? దేవునికి కన్న బిడ్డలమని అని మన దేవుడికి ఎలా ప్రార్థన చేస్తున్నాం? పరలోకమందున్న 19 నా ప్రియ సహోదరులారా మీది సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు ఇరుటకు వేగిరపడేవాడును దేవుని వాక్యమునందు వేగిరపడాలంటండి. మాట్లాడటం నిదానించాలంట. మాట్లాడినందుకు ఇప్పుడు గొడవలు ఏంటి? ఇప్పుడు వాక్యం ఏంటండి? మాట జబ్బు, మాట తెగులు. ఈ మాటే దేవుని పిల్లలు కుమార్తె కదా, కుమారుడు కదా. మాటలాడడం జాగ్రత్త ఉండాలంట. నిదానించాలంట. ఈ మాట అనొచ్చినప్పుడు నా కొడుకుని, నా అతనే, నా గోడల్ని ఈ మాట అనొచ్చా? మాటలాడు నా భర్తనే, నా భార్యని ఈ మాట అనొచ్చా? మాటలాడు నిదానించేవాడును కోపించటకు నిదానించేవాడునే ఉండవలను. ఏమనకూడదు అంటాడే? అమ్మా అయ్యా ఏమనకూడదు? కోపం వచ్చినప్పుడు ఎన్ని మాట్లాడడం నాకు లేదు. ఒక కవి గారు రాశారంటే ముగ్గు మీద కోపం ముఖానికి అందరం రాశాడు. అది చేస్తారు. ముగ్గు మీద కోపం ముఖానికి ఎక్కారు. అందం కాదు. అందమా
ఏమంటే కోపం అన్నమాట కోపం అన్నమాట కయ్యేది కోపం వచ్చిందండి. ఏంటో బాబా అలాగే ఉన్నాడు ఆయన. కయ్యేది ఏమన్నాడు దేవుడు, నీ బాబా అలా పెట్టేవాడి మారిపోయింది ఏంటి అన్నాడు. కోపం అనేది జాగ్రత్తగా ఏమండి వచ్చినప్పుడు కొంచెం దిగబట్టాలంట. ఏమని నిదానించాలంట. కోపం నిదానిస్తే మాట్లాడడం జాగ్రత్తగా ఉంటాయి. 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపము నీ మాటలు నీ ఆత్మకు భంగము, నీ రక్షణకు భంగము, దేవునికి దూరము, ఆశీర్వాదాలకు దూరము. నీ కోపము కోపంలో వచ్చే మాటలు, కోపంలో వచ్చే మాటలు. కారణం ఉండదు, కోపడిపోతారు. కారణం ఉండదా? కారణం ఉండదు. పుట్టే కోపం నుంచి భాష, కోపం నుంచి ఏ భాష? ఇంగ్లీష్ భాష కాదు, భూమి పురాణం. కోపం వచ్చిందంటే ఎంత అందమైన బాబు ఎలాగైపోతుంది బాగా. నీ కోపము నీ మాట దేవుని నీతిని నెరవేర్చదు. నీవు నీ ఆత్మకు నీ యొక్క ఆశీర్వాదం కలిగించుకుంటున్నావు. 21 అందుచేత చెప్పండి, అందుచేత సమస్తమైన కల్మషమును ఉందా? కల్మషం ఉందా? కుళ్ళిపోతుడు అంటారు కదా, ఏమంటారంటే కుళ్ళిపోతుంటాడు. చల్లదాన్ని కుళ్ళిపోతుంటాడు. ఏదో పెట్టుకొని ఆయన బాగుంటే కుళ్ళిపోతాడు. కుళ్ళిపోతుడు అంటారు. కల్మషము ఏంటంటే చెప్పండి అందరూ. సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము ఉందా? అన్నీ చెప్పలేదు. ఉందా? మాని మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. ఏం చేయాలంటే మాని అంటే అర్థం అంతాన్ని అర్థం. మాని లోపల నాటబడి నీ ఆత్మ రక్షించడానికి శక్తి గల వాక్యం సాత్వికముతో ఇప్పుడు చెప్పిన వాక్యం ఎలా అంగీకరించాలి? వినయ మనసుతో అంగీకరించాలంట. ఇవాళ ఈ వాక్యం నా గురించి చెప్పాడండి, ఈ వాక్యం పాటలో నా గురించి చెప్పాడంటే మళ్ళీ సగం కుర్చీలు కాలి, ఆ కుర్చీలు కాలి. నేను పుస్తకాలనా కెలమోసుకుందా నన్ను ఎలా అంటాడు? నన్నే అన్నాడు. నిన్ను అన్నాడా? ఈ బైబిల్ ఎంతమంది చదువుతున్నారు లోపల? బైబిల్ లోపల ఎంతమంది చదువుతున్నారు? 400 కోట్ల మంది చదువుతారు. ఎంతమంది అంటే 400 కోట్ల మందికి ఇదే మాట. ఇక్కడ 10 మంది కాదు. ఎంతమంది అంటే 400 కోట్ల మంది క్రైస్తవులు బైబిల్ చదివాడు. తెలుసా? నన్నే అంటారంటే గురించి రమ్మంటారు వద్దంటారా? అంటే రమ్మంటారు వద్దంటారా? ఏంటంటే నన్నే అన్నారు రమ్మంటారు వద్దంటారా? ఏంటంటే గొడవ ఏంటంటే ఏం నేర్చుకున్నారంటే వాక్యంగా తీసుకున్నారంటే తీసుకున్నామండి. వాక్యము నీ ఆత్మ రక్షిస్తుందండి. నీలో ఉన్న లక్షణాలన్నీ నీ ఆత్మ నాశనం చేస్తాయండి. వాక్యం నీకు ఆశీర్వాదం ఇస్తుందండి. నీలో ఉన్న లక్షణాలు నీకు నాశనం కలిగేస్తుందండి, నష్టాలు కలిగేస్తుందండి. కొంచెం జ్ఞానంగా వాక్య ప్రకారం ఉందామండి. ఇంకా మేలు ఉన్నాయండి, ఎంతో జీవితం ఉందండి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి, ఎన్నో అవసరాలు ఉన్నాయండి. దేవుడిని అడగాలండి, ఆయన ఇచ్చేవాడండి. మరి మంచి అడ్డవుతున్నాయండి. ఈ అసూయ, ద్వేషం, కారణం
ఏమండి దోషుల మాటలు, ఏదది కల్మషము, ఇవన్నీ దుష్టాలు ఇవన్నీ అడ్డు వస్తున్నాయండి. నీ ప్రార్థనకి అడ్డు వస్తున్నాయండి. నీ ప్రార్థనకే అడ్డు వస్తున్నాయండి. ప్రకటన మానేయమన్నాడు, తీసేయమన్నాడు అండి. తీసేద్దామండి. ఏం చేద్దామండి? తీసేద్దామండి. ఎందుకు ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రేమామయుడు. దేవుడు ఎవరండి? మరి మనం ఎలా ఉండాలి? దేవుడు దయామయుడు. మనం ఎలా ఉండాలి? మరి గోడ మీద, కొడుకు మీద, బంధువుల మీద ఇసుక ఎక్కేద్దామా? దేవుడు ప్రేమమయుడు, దయామయుడు. మరి కుటుంబం మీద ఇసుక ఎక్కేద్దామా? చెప్పండి. భార్య మీద ఇసుక ఎక్కేద్దామా? భర్త మీద ఇసుక ఎక్కేద్దామా? కొడుకు మీద ఇసుక ఎక్కేద్దామా? కోడల మీద ఇసుక ఎక్కేద్దామా? అత్త మీద ఇసుక ఎక్కేద్దామా? దేవుడు నేర్పాడు. దేవుడు మనకి దేవుడు ఏం నేర్పాడు? నాకండి కుటుంబం అంటే పడండి అనవనుకో. ఏంటి క్రైస్తవుడు నువ్వు? ఏంటి క్రైస్తవుడు నువ్వు? ఆ కుటుంబం పడతాడు అన్నానుకో. ఏంటి క్రైస్తవ్యం? ఏంటి భక్తి? యోహాను 3:16 దేవుడు లోకజ్ఞానంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక. ఆయన ప్రేమేంటండి? ఆయన ప్రేమేంటండి? మన ఆత్మ నశించుకోకూడదు. పరలోకంలో ఉండాలి, దేవుడితో ఉండాలి. అయితే ఆయన ప్రేమ. నిత్యజీవం పొందినట్లు ఆయనను నిత్య ప్రేమ, దేవుడికి నిత్య ప్రేమ. నువ్వు కూడా ప్రేమలో ఉండాలి. కానీ కొడుకుని ప్రేమించాలి, కోడను ప్రేమించాలి, అత్తను ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి, అల్లుడిని ప్రేమించాలి, అందరినీ మీరు సమానంగా ప్రేమించాలి. మొదటి యోహాను 3:16 ఎటువంటి ప్రేమ? ఈ ప్రేమ ఎటువంటిది? ప్రాణం పెట్టిన ప్రేమ. చదవండి వాక్యం చదివితే మొదటి యోహాను 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఏంటంటే ఆయన ఏమో నీ వరకు ప్రాణం పెట్టాడా? నీవు నీ కుటుంబంలో ప్రాణం తీసేస్తావా? నీ మాటలతోనే. నీ దేవుడిని నీ వరకు ప్రాణం పెట్టాడా? నీ మాటలతో నీ అసలు నీ కుటుంబంలో కోడలో, అతను, భర్తలో, అడుగులో ఎవరినో ప్రాణం తీసేస్తావా? ఎలా ఉన్నావు? ప్రశ్న. అవునా? ప్రాణం పెట్టిన ప్రేమ దేవుడు నీకు కూడా అలా ఉండాలి. అందులో ఏమో తెలుసండి? చదవండి పూర్తిగా 3:16 ఆయన మన నిమిత్తం ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల మన ప్రాణములను పెట్టబద్దులమై యేసు ప్రభువట మన వరకు తన ప్రాణం పెట్టాడంటే అది ప్రేమ. అంటే గణ్య ప్రేమించడం ఆయన అడుగుతున్నాడు. మరి నువ్వేం చేయాలి? ఒక రక్షణ పొందిన ఒక సహోదరుడిగా ఏం చేయాలంటే మనము కూడా ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు అంటారు ప్రాణం పెట్టాలంటే మా ఇతరుల వరకు. ప్రాణం తీసేద్దావా? ప్రాణం పెడతావా? ఏం చేద్దా? నీ కొడుకు ప్రాణం తీసేద్దావా? నీ కొడుకు ప్రాణం తీసేద్దావా? ఎవరి ప్రాణం తీసేద్దావా? నీ భర్త ప్రాణం తీసేద్దావా? నీ భార్య ప్రాణం తీసేద్దావా? ప్రాణం పెడతావా? ఎప్పుడు ఎవరున్నా పెట్టాలా? పెడతావా? పెట్టాలా? పెడతావా? ఎప్పుడు ఎవరున్నా పెట్టాలా? పెట్టాలంటే ఎవడో పెడతానండి. నువ్వు ప్రాణం పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఎవడో పెట్టాలి, నేను కాదు. పెట్టాలా? పెడతావా? ప్రాణం తీసేద్దావా? ప్రాణం పెడతావా? ఇవాళ ఒక మాట చేసుకెళ్ళండి. ఈ గోడ ప్రాణం తీసేద్దావా?
వాడు ప్రార్థన చేస్తావా? ఇగో ఆ లైవ్లో చెప్పి మా అమ్మ చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోయాడు కూడా. నీ వల్ల నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రాణం పెడతావా? ఈ వస్తువు నీ మాటలో ప్రాణంలో విషయం పొందుతో ఆఖరి మాట ముగించుకుందాం. అంతే తర్వాత ప్రభు ఏం చెప్పారు? ఏం వాకించారు మనకి? 22:37-40. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అన్నది. ఇది ముఖ్యమైనది. మొదటి దియునైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఇప్పుడు మన కుటుంబం ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో. ఎవరినే? దేవుణ్ణి. మరి కుటుంబాన్ని, పొరుగుని, ఈ గోడల్ని, ఈ అతనే, ఈ భర్తనే, ఈ భార్యని దేవుణ్ణి ఎలా ప్రేమించాలంట? పూర్ణ మనస్సు, హృదయము, ఆత్మ. మరి పొరుగుని ఎలా ప్రేమించాలి? పొరుగుని నీకు పూర్ణ మనసు, ఆత్మ, హృదయంతో ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? అది ప్రశ్న. ప్రేమిస్తున్నావా? ఇవాళ ఆఖరి కూడా ఒక మాట పట్టాలని. ఎలా ప్రేమించాలి? నీ కోడల్ని, నీ అత్తని, నీ భర్తని, నీ భార్యని ద్వేషిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఇలా ప్రేమించాలంట. ఇలా ప్రేమించే ఈశ్వరుడు చెప్పారండి. నువ్వు కాగా, నేను అనేవాడు కాక, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎదుర్కొన్న వ్యక్తి పొరుగువాడి లెక్క. పొరుగువాడు అన్నప్పుడు నీ ఇంట్లో వాడే ప్రేమించి పొరుగువాడే ప్రేమిస్తావు. ప్రేమించిన వాడు ఉప్పు కోపొచ్చినప్పుడు కాదు. ఉప్పు కోపొచ్చినప్పుడు ప్రేమించేస్తావు, తర్వాత ఏమో చెప్పించేస్తావు. ఉప్పు కోపు ప్రేమ కాదు. ఉప్పు కోపు ప్రేమ కాదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమిస్తావా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ద్వేషిస్తావా? ఏం చేద్దాం? మనం బయటగా పడవద్దు. ప్రేమిద్దామా? ద్వేషిద్దామా? ఈ మగవాళ్ళే మాట మీ దగ్గర రావట్లేదు, స్త్రీ సైడ్ రావట్లేదు. ఏ పాప చేద్దామో. ఎందుకంటే స్త్రీ పాత్ర ఇవాళ వాక్యం ఏంటంటే స్త్రీ పాత్ర, తల్లి పాత్ర. తల్లి పాత్ర విషమవుతుంది. ఆ తల్లి అనే స్థానంలో అత్త ఉంది, కూతురు అనే స్థానంలో గోడలు ఉంది. కనుక మీకు కొంచెం బాధ కలిగిన చెప్పి బాధ్యత సమస్యలు ఏంటంటే బయలుదేరుతున్నాను. క్రైస్తవుడు అలాగంటే సమాజంతో సమానం అయిపోతాం. మన వరకు ప్రాణం పెట్టిన ప్రేమతో ప్రేమించిన దేవుని ప్రేమను కూడా తృణీకరిస్తున్నాం. ఆశీర్వాదం కోల్పోతాం. లోకంలో అందరికంటే ముందుగా మనం నాశనం అయిపోతాం. లోకంలో ప్రజల ముందు మనం నాశనం అయిపోతాం. జాగ్రత్త పడాలి. ఏం చేయాలంటే జాగ్రత్త అన్నారు. వచ్చి 4